సార్ చాలా బాగుంది మీ ఇన్ఫెంట్రీ, మీ రాజ్పుత్ రెజిమెంట్, 14 రాజ్పుతుల గురించి తెలుసుకుని. ఇక మనం మీ ఫీల్డ్ పదవీకాలం గురించి మాట్లాడదాం. నాకు తెలుసు సార్, మీరు మీ మొదటి 7-8 ఏళ్ళు ఫీల్డ్లోనే ఉన్నారని. అలాగే నార్త్ ఈస్ట్ని చూశారు, కశ్మీర్ వ్యాలీని చూశారు, అలాగే మీరు ఎల్సీని కూడా చూశారు. అయితే సార్ ఇదెలా జరిగింది? ఆర్మీకి మీ మీద కోపమా ఇలా ఇన్ని చోట్లకు తిప్పారు? నేను లక్కీ. నేను ఇన్ని చోట్ల చూడగలిగాను. ఎందుకంటే ఆర్మీలోకి ఎందుకొస్తారంటే మనం సాధారణ మనిషిగా పొందలేనిది అది ఆర్మీలో ఫీల్డ్ పరిస్థితుల్లోనే పొందగలం. యాక్షన్ అంతా ఫీల్డ్లోనే జరుగుతుంది, అనుభవం కూడా ఫీల్డ్లోనే మనం పొందగలం. ఒక విధంగా నేను నమ్మేదేమిటంటే నేను అదృష్టవంతుణ్ణి. నా బెటాలియన్లో ఉన్న అన్ని ఫీల్డ్ పోస్టింగ్స్లో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దట్. ఆ టైంలో కఠినంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మాత్రం చాలా సంతృప్తిగా కూడా ఉంటుంది. ఇంకా అది చాలా సరదాగా కూడా ఉంటుంది సార్. ఫీల్డ్లో మనం చేసే పని సరదాగా ఉంటుంది. అవునవును సార్, నాకు తెలుసు మీరు 2001-2002లో కశ్మీర్లో ఉన్నారు, వ్యాలీలో. ఆ టైంలో నాకు తెలిసినంతవరకు 2001-2002లో కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్ చాలా కష్టంగా ఉండేది. చాలా ఎక్కువగా టెర్రరిస్ట్ అటాక్లు జరుగుతూ ఉండేవి. 89 నుండి 95 తర్వాత అంత ఎచ్చులో 2001-2002లోనే. మీరు అదే టైంలో అక్కడ పనిచేశారు, మీ బెటాలియన్ చాలా గెలుపు చూసింది. కాబట్టి మాకు చెప్పండి సార్, నాకు మన ప్రేక్షకులకి అప్పుడు వాతావరణం ఎలా ఉండేది? ఎలాంటి కార్యకలాపాలు చేసేవారు? ఎలా పనిచేసేవారు? ఆ టైంలో మీరంటున్నది నిజమే నిఖిల్. ఆ టైంలో కార్గిల్ యుద్ధం కారణంగా చాలా బెటాలియన్లు కార్గిల్ యుద్ధానికి వెళ్ళిపోయాయి. మొత్తం వ్యాలీలో అక్కడ ట్రూపులు తక్కువ అని చెప్పలేను, కానీ చాలా ఖాళీలుండిపోయాయి. అదే సమయంలో పాకిస్తాన్ వాళ్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశంలోకి చొరబడాలని, ఎక్కువ ఉగ్రవాదుల్ని పంపించాలని. ఆ పరిస్థితులు ఎలా ఉండేవంటే మీరెక్కడికెళ్ళినా సరే మీరు కాంటాక్ట్ చేయాలి, ఆపరేషన్ చేయాలి. కాంటాక్ట్ అంటే ఏంటి సార్? కాంటాక్ట్ అంటే మీకు ఉగ్రవాదికి మధ్య ముఖాముఖి. సహజంగానే కాల్పులు జరుగుతాయి, ఎదురుబెదురుగానే ముఖాముఖియే జరుగుతుంది. మీరెప్పుడు బయటికి వెళ్ళినా 99% మీకు ఎక్కడో దగ్గర ఎదురవుతారు. అంత ఎక్కువగా టెర్రరిస్టు తిరిగేవారు. ఒక నిర్ధారిత సమయంలో ఎక్కువగా ఉండేవారు. ఇది మీరు కుఫాడ్లో ఎదుర్కొన్నారు? కుఫాడా గురించే. అక్కడ నేను నా బెటాలియన్ చాలా ఎక్కువగా ఉండేవారు. చాలా ఎక్కువ ఆపరేషన్లు జరిగేవి. చాలాసార్లు నేను ముందే చెప్పినట్టు కాంటాక్ట్లు జరిగేవి. చాలామంది గాయపడ్డారు కూడా. చాలా ఎక్కువ మంది ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నాం కూడా. అలా మీకు చెప్పాలంటే కొన్ని ఆపరేషన్లు గుర్తుకొస్తాయి నాకు. అవి చాలా క్లిష్టంగా ఉండేవి. ఒక ఆపరేషన్లో ఏం జరిగిందంటే అక్కడ ఒక కొండ ఉంది. 2-3 బెటాలియన్లు కలిసి మేము ఆ కొండని చుట్టుముట్టాము. ఆ గ్రామంలో మేము చేయాల్సింది ఆ కొండ ఎక్కి కింద వైపుగా రావాలి. అప్పుడు ఈ ఆపరేషన్లు రాత్రంతా నడిచేవి. మేము ఎక్కడి నుండో ఆ కొండ ఎక్కేవాళ్ళం. వాళ్ళకి మా రాక తెలియకూడదని ఎక్కడెక్కడి నుండే వచ్చేవాళ్ళం. చాలా పైనుండి వచ్చేవాళ్ళం. సుమారుగా మీరు ఇప్పుడొక ఆపరేషన్లో కొండ చుట్టుముట్టి ఎక్కుతున్నారు. అప్పుడొక రాత్రిలో మీరు అలా చుట్టుముట్టి పైకెక్కి ఎంత దూరం నడవగలుగుతారు? ఇది చెప్పలేము నిఖిల్. ఒకవేళ దట్టమైన అడవి అక్కడ నిజానికి అలాగే ఉండేది కూడా. ఎక్కువ దూరం వెళ్ళలేకపోయేవారు. రాత్రంతా నడిస్తే 10 కిలోమీటర్లు వెళ్ళిపోతారు, అలా ఏమీ ఉండదు. నిజానికి మేము వాళ్ళకి తెలియకుండా 3-4 కిలోమీటర్లు వెళ్ళగలిగితే గొప్ప విషయమే. మా లక్ష్యం ఎంత దూరం వెళ్ళామన్నది కాదు, వాళ్ళకి తెలియకుండా వెళ్ళామా లేదా అన్నది. ఎందుకంటే ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఊరు నుండి కాస్త దూరంలోనే, ఎందుకంటే వారు ఎక్కువ దూరాలు వెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళకి నీళ్లు కావాలి, తిండి కావాలి, ఎవరైనా వాళ్ళకి తిండి తీసుకుని రాగలగాలి. సో ఎక్కువ దూరం వెళ్ళలేరు వాళ్ళు. కాబట్టి ఊరి నుండి పైకి వచ్చి చూస్తే మీకు కింద కనిపిస్తుంటుంది ఎవరు ఆపరేషన్ చేస్తున్నారు, జవాన్లు వస్తున్నారా లేదా అని. ఒకవేళ మేము వెనక నుండి దట్టమైన అడవి గుండా వచ్చామంటే అప్పుడు వాళ్ళకి తెలీదు ఎలా వస్తున్నారు, ఎవరొస్తున్నారనేది. అందుకే ఆ టైంలో మా ఆపరేషన్లు ఎలా ఉండేవంటే కింద ఆపరేషన్ నడిచేది. వాళ్ళు చూస్తూ ఉండేవారు, కింద నుండి ఎవరూ రావటం లేదు కదా. కానీ అనుకోకుండా ఎప్పుడైతే వెనక నుండి వస్తారో కనిపించేది కూడా చాలా తక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే రేంజ్ తక్కువ ఉంటుంది. ఒక్కోసారి ఎంత దగ్గరంటే మీరు నేను కూర్చున్నట్టు ఎదురుబదురుగా నిలబడేవాళ్ళం. అంటే ఇలా కూడా జరిగాయి ఎన్నో ఆపరేషన్లు. ఒక్కోసారి ఇద్దరూ ఒకేసారి చూసుకునేవాళ్ళు. జవాన్ కూడా చూశాడు, ఉగ్రవాద్ కూడా చూశాడు. ఇద్దరూ ఒకేసారి కాల్పులు జరిపారు. ఎవరూ గాయపడలేదు. మరో రకంగా కూడా జరిగింది. ఇద్దరిలో ఒకడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చూసి ఆ ఒక్క సెకండ్లో కాల్పులు జరిపారు. మావాళ్లు గాయపడ్డారు, అలాగే ఉగ్రవాదులు కూడా మాకు పట్టుబడ్డారు. అదృష్టం అని చెప్పొచ్చు. అదృష్టమే కావచ్చు. ఒకవేళ చూడగానే వాళ్ళని పట్టుకుంటే పట్టుబడినట్టే. లేదంటే వాళ్ళు గనక పారిపోతే అంత దట్టమైన అడవిలో వాళ్ళు ఎలకల్లా ఎక్కడికైనా వెళ్ళిపోతారు, దొరకటం కష్టమైపోతుంది. ఆ తర్వాత ఒకవేళ కాంటాక్ట్ అయితే ఎంతలా కాల్పులు జరుగుతాయంటే ఎవరు ఎటువైపు కాలుస్తారో ఎవరికీ తెలీదు.
ఆ టైంలో ఏంటంటే నేను ఆఫీసర్ని కనుక మేము కూడా అప్పుడు కాల్పుల్ని ఎదుర్కొంటూనే ఉంటాం. మా మీద కాల్పులు జరుగుతాయి కదా! ఎవరికైనా భయం వేస్తుంది కదా! భయం వేయదనేం లేదు. అందరూ అంటారు కదా భయపడడం, అది నిజం కాదు. కానీ భయాన్ని అదుపులో పెట్టుకోవడానికి మాకిచ్చిన ట్రైనింగు, ఆఫీసర్ అవ్వడానికి ముందు ఇన్ఫెంట్రీ, మా శిక్షణ, 14 రాజ్‌పుత్ అవన్నీ మాకు అప్పుడు పనికొస్తాయి. భయాన్ని అదుపు చేసుకుని మేమంతా కంట్రోల్ చేస్తాం. మీరక్కడుండండి, నువ్వు వెనక్కి వెళ్ళు, నువ్విలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్తాం. అప్పుడు ఆపరేషన్ పూర్తిగా కంప్లీట్ అయినట్టు. ఒకవేళ మీది చిన్న ప్లాటూన్ అయితే నేను ఘాతక్ ప్లాటూన్‌లో ఉండేవాడిని. ఒకవేళ ఘాతక్ ప్లాటూన్ టీం అయితే, ఒకవేళ అది కంపెనీ అయితే, అది కంపెనీదవుతుంది. ఆ తర్వాత మన 14 రాజ్‌పుత్ ఎలాగ ఉంది, ఒక టీం ఏదైతే ఉంటుందో అందరూ అప్పుడు కలిసికట్టుగా ఉండాలి. నాతో పాటు ఉండే వ్యక్తి వాడికి ఏమీ కాకూడదు. నా లెఫ్ట్లో ఉన్నవాడు, రైట్లో ఉన్నవాడు ఎవరికీ కూడా ఏమీ కాకూడదు. సార్ నాకు తెలుసు మీ రికార్డ్ ఏంటంటే మీరు మీ సర్వీస్లో మొత్తం లెఫ్టినెంట్ రోజుల నుండి సీఓ అయ్యే వరకు, ఆ తర్వాత కూడా యాక్షన్లో ఉండగా మీరు ఒక్కసారి కూడా గాయపడలేదు. అవును. చూడు నిఖిల్, ఇది నిజంగా చెప్పాలంటే ఇవాల్టికి కూడా నేను భగవంతుడి దయ మాత్రమే అని చెప్తాను. ఇది కేవలం ఆ భగవంతుడి దయే. నా టీంలో ఎవ్వరూ గాయపడలేదు, ఎందుకంటే మేము ఎన్నో ఆపరేషన్స్ చేశాం. ఇది కేవలం ఆ భగవంతుడి దయ మాత్రమే. నేను మీకు ఉదాహరణకి చెప్పాలంటే, నేను ఘాతక్ ప్లాటూన్లో ఉన్నప్పుడు సెలవులకి వెళ్ళాను. నాతో పాటు ఉండే లెఫ్టినెంట్ నవనీత్ రాయ్ ఆయన నిర్వహణ చేశారు. ఇలాంటి ఒక ఆపరేషన్లోనే అతనితో పాటే మరో 2 అమరులయ్యారు. మా రేడియో ఆపరేటర్, అతని పేరు సందీప్, తనిప్పుడు నాతో పాటే ఉండేవాడు. నవనీత్ తాను నాతో అకాడమీలో కూడా ఉన్నాడు, నీకు కూడా బాగా తెలుసు. ఆ టైంలో నేను లీవ్లో ఉన్నానని ఆయన నిర్వహణ చేశారు. నేను తిరిగి వచ్చేసరికి అతను చనిపోయారు. అతను చనిపోయింది 29th January 2001. సో ఈ విధంగా మీరు అదృష్టమనండి, దైవమనండి, భగవంతుని దయవ్వచ్చు. ఒకవేళ మనం ఆ దృష్టితో గనక చూస్తే, ఎస్, మా ఆపరేషన్స్లో నాట్ ఏ సింగిల్ క్యాజువాలిటీస్ జరగలేదు. నేనిది నా వల్ల అయిందని అనలేను. నేను కేవలం ఇది ఆ దేవుని దయ అంటాను.